హలో హాయ్ వెల్కమ్ టు మాయ బజార్. నేను మీ అక్షయ. ఇప్పుడు నేను ఒకటి హ్యాండ్లూమ్ డ్రెస్ చూపిస్తాను మీకు. ఇది విస్కోస్ కాటన్ పైన యోక్ పార్ట్లో, కింద వచ్చేసి ప్రింటెడ్ కాటన్. ఇది వచ్చేసి నేను గోవాలో కొన్నా ఈ బీడ్స్. సో వైట్ కలర్ స్టోన్స్ అండి ఇవి, పైన సిల్వర్ వచ్చింది. దీని కాస్ట్ నాకు అరౌండ్ 2500 పడింది అక్కడ, కానీ ఇక్కడ కాస్ట్లీ ఉంటాయి. సో ఇది యూనిసెక్స్ది జాకెట్, ఎవరైనా వేసుకోవచ్చు, మెన్ అండ్ ఉమెన్. సో ఇది ఫ్రంట్లో ఇలా వర్క్ ఇచ్చాము, షోల్డర్ వర్క్. ఇది కర్దానా బీడ్స్ ఇంకా జర్కాన్స్ యూజ్ చేసాము దీంట్లో. సో ఫ్లోరల్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాము మధ్యలో. ఇలా వచ్చింది వర్క్. వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము, డార్క్ వాయిలెట్ కలర్. స్లీవ్స్ వచ్చేసి మేము ట్రయాంగిల్ షేప్లో వర్క్ తీసుకున్నాం స్లీవ్స్కి. సో మీకు ఇట్లా లీఫ్ ఫ్లవర్ ఇలా వచ్చింది. అక్కడక్కడ కొంచెం చెమ్కి వాడాము దీనికి. నేను ఇలా ఉంది జాకెట్. ఇది మనకి లెహెంగాస్ మీద కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి త్రీ పీస్ అండి ఇది డ్రెస్. ఓవర్ కోట్, బ్లౌజ్, ఇంకా మనకు ప్లాజో కమ్ స్కర్ట్. ఇది కొంచెం కార్డ్ సెట్ లాగానే ఉంటుంది, మళ్ళీ ఓవర్ కోట్ వస్తుంది పైన. ఇది పైన వాడిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మంగళగిరి, ప్యూర్ మంగళగిరి. లోపల వచ్చేసి మీకు కలంకారీ యూజ్ చేసాము. ఇట్లా ప్లాజో లాగా ఇచ్చాము లోపల, కంఫర్టబుల్గా ఉండడానికి. వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంటుంది సమ్మర్స్లో. ఇది కొంచెం ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చామండి. మామూలుగా మనం చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు, నార్మల్గా ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ అట్లా కూడా వేసుకోవచ్చు ఇది. సో మధ్యలో స్లిట్ ఇచ్చాము, అటు ఇటు బార్డర్ అటాచ్ చేసాము స్లిట్కే. మీకు మధ్యలో మీరు నడుస్తుంటే ఇది లోపలిది కలంకారీది కనిపిస్తుంది, బయట నుంచి వచ్చేసి మంగళగిరిది ఇలా ఉంటుంది. లోపలిది వచ్చేసి హాఫ్ వైట్ యాష్ కాంబినేషన్ ఇది. సో ఓవర్ కోట్ ఇలా ఇచ్చాము, ముందర మనము టై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ ఫ్రాక్. ఇది గద్వాల్ కాటన్ కూడా కాదు, ఇది సీకో. సో మీకు ఇలా బార్డర్ వచ్చింది మొత్తము. చీర తీసుకొని మేము దీన్ని ఫ్రాక్గా కన్వర్ట్ చేసాము. బ్యాక్ వచ్చేసి ఇట్లా డ్రాప్ నెక్ ఇచ్చాము. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సమ్మర్లో ఏ సీజన్ అయినా కానీ వేసుకోవచ్చు ఇది. మధ్యలో బార్డర్ మేము ఇట్లా ఆ బార్డర్ని మధ్యలో అటాచ్ చేసి నెక్కి టైయింగ్ ఇచ్చాము. సో ఫ్రంట్ యూనెక్ వస్తుంది. మళ్ళీ మీకు నెక్ లైన్లో మీకు ఇది అడ్జస్టబుల్ ఉంటుందండి. మీకు టైట్ లూజ్ మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అట్లా టై చేసుకోవచ్చు. పైకి కావాలంటే పైకి వస్తుంది, కొంచెం కిందికి కావాలంటే కిందికి వస్తుంది. సో స్లీవ్స్ వచ్చేసి ఇట్లా బెలూన్ స్లీవ్స్ ఇచ్చాము. మొత్తం ప్లీట్స్తో చేసాము ఫ్రాక్. కింద బార్డర్ వచ్చింది కాబట్టి ఇట్లా స్లీవ్స్ ఇచ్చాము. ఇది వచ్చేసి బనారసి. ఇది ఒక 30 years ఓల్డ్ శారీ. దీన్ని మేము ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసాం. సో ఇది అనార్కలి స్టైల్. ఇలా బనారసి, అప్పుడు బనారస్కి ఇప్పుడు బనారస్కి చాలా తేడా ఉంది చూడండి. నక్షి వర్క్ వచ్చింది మొత్తము. సో శారీ వచ్చేసి 2 కలర్డ్ వచ్చింది. మీకు పీచ్ కలరు, కొంచెం లైట్ ఏమనాలి ఈ కలర్ని, స్కిన్ కలర్ వచ్చింది. సో మేము పైన దాన్ని స్కిన్ కలర్ని బాడీ లాగా వాడాము. ఇట్లా పోట్లీస్ ఇచ్చాము. కింద ప్లీట్స్ తోటి ఫ్రాక్ ఇచ్చాము, మొత్తము ఫుల్ స్లీవ్స్ ఇచ్చాము. సో బ్యాక్ ఫ్రంట్ మొత్తం హై నెక్ ఇచ్చాము, బ్యాక్ ఇట్లా డ్రాప్ నెక్ ఇచ్చాము. కింద మొత్తం బార్డర్ వచ్చింది మీకు గేరాలో. సో గేరా కూడా మంచిగా వచ్చింది. ఒక శారీ మొత్తం పట్టిందండి ఫ్రాక్ చేయడానికి. ఇది ఒక హ్యాండ్లూమ్ ఫ్రాక్, గద్వాల్ కాటన్ తీసుకున్నాము. ఈ బార్డర్ మీకు టెంపుల్ బార్డర్ వచ్చింది మొత్తము. ఈ గద్వాల్ కాటన్స్ ఏమైనా హ్యాండ్లూమ్స్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి. ఈ రెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మేము కాటన్ యూజ్ చేసాము. ఆ ఫ్యాబ్రిక్లో మేము 2 డ్రెస్సెస్ చేసాము. క్లయింట్కి ఒకటి చేసి ఇచ్చాము, ఇంకొకటి ఇలా ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసాము. సో యోక్ పార్ట్లో మీకు మొత్తం యోక్ పార్ట్లో గద్వాల్ కాటనే వచ్చింది. దాని మీద మేము
ఇట్లా ట్రైబల్ వర్క్, లంబడి వర్క్ చేసాము. మిర్రర్స్ చూడండి, మిర్రర్స్ కూడా గ్లాస్ మిర్రర్స్ అండి. ఇవన్నీ చాలా డీటెయిల్డింగ్ వర్క్ వచ్చింది. మొత్తం థ్రెడ్ వర్క్, మిర్రర్ వర్కే చేసాము. సో మేము ఇక్కడ సెల్ఫ్ కలర్ ఒకటి వాడాము, రెడ్ ఒకటి వాడాము, వైట్ ఒకటి వాడాము, గ్రీన్ ఒకటి వాడాము కలర్స్. స్లీవ్స్ కూడా మేము నెక్ లైన్ ఏదైతే ఇచ్చామో స్లీవ్స్కి అదే రిపీట్ చేసాము. స్లీవ్స్కి ఇలా ట్రైబల్ వర్క్ ఇచ్చాము చూడండి, మిర్రర్స్. మళ్ళీ మేము వర్క్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది. మీకు ఒక్కొక్క దారం మీకు విడివిడిగా కనిపిస్తుంది మీరు చూస్తే కనుక. కింద ఎల్లో ఇచ్చాము, మళ్ళీ రెడ్ ఇచ్చాము, మళ్ళీ ఎల్లో, మళ్ళీ వైట్ దాంతో చేసాము, మళ్ళీ రెడ్, గ్రీన్ అట్లా లోడింగ్ ఇచ్చాము. మళ్ళీ మిర్రర్స్ వచ్చాయి. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఒకటే లైన్ ఇచ్చాము. ఫ్రంట్లో ఏదైతే వచ్చిందో అదే ఒక లైన్ ఇచ్చాము. సో దీంట్లో వాడిన మిర్రర్స్ వచ్చేసి డైమండ్ షేప్ వాడాము, రౌండ్ షేప్ వాడాము. ఇలాంటి వర్క్స్ కాటన్స్ మీదే బాగుంటాయి, హ్యాండ్లూమ్స్ మీద చాలా మంచిగా అనిపిస్తాయి ఈ వర్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక హ్యాండ్లూమ్ శారీ, కాటన్, సాఫ్ట్ కాటన్ అండి. దీనికి బ్లౌజ్, శారీ మొత్తం బటర్ఫ్లైస్ వచ్చాయి కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడని మేము ఇలా అదే బటర్ఫ్లైని ఇట్లా రిపీట్ చేసాము, వర్క్ చేసాము. ఈ క్లయింట్కి హైనెక్ ఇచ్చామండి. తనకు హైనెక్స్ అంటే చాలా ఇష్టం. సో అన్నీ ఎక్కువ హైనెక్సే చేస్తాం దీనికి. నెక్స్ట్ వచ్చేసి అన్ని కాటన్ డ్రెస్సెస్ చూపిస్తాను. ఇవన్నీ ఒకటే క్లయింట్ కోసం చేసాము మేము. సో ఇలా కాలర్ నెక్ ఇచ్చి వీ నెక్ కావాలి అని తను పర్టికులర్గా అడిగారు. సో తన కోసం ఇలా చేసి ఇచ్చాము. ఒక 5-6 డ్రెస్సెస్ సేమ్ అలానే నెక్ చేసి నెక్ ఇచ్చి ఇలా ఇచ్చామండి. అన్నీ కాటన్సే, కొన్ని కోటా, కొన్ని సాఫ్ట్ కాటన్స్. సో ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ మీద ఇలా వర్క్ వచ్చింది, లైట్ సీ గ్రీన్ అనుకోండి, సీ గ్రీన్ మీద ఇలా వర్క్ వచ్చింది. ప్యాంట్ వచ్చేసి ఇట్లా పెన్సిల్ పైజామా చేసాము. ఇది లావెండర్ కలర్ కాటన్ మీద ఇట్లా ఎంబ్రాయిడరీ పీకాక్స్ వచ్చాయి. ప్యాంట్ సేమ్ సెల్ఫ్ కలర్ వచ్చింది. ఇది పిస్తా గ్రీన్ అండి, దీనిపైన మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ. దీనికి మేము ప్యాంట్ వచ్చేసి వైట్ ఇచ్చామండి. ఇవన్నీ డ్రెస్సెస్. నెక్స్ట్ నేను మీకు ఒక లెహెంగా చూపిస్తాను. ఇది హ్యాండ్లూమ్ ట్రైబల్ లెహెంగా, మొత్తం ట్రైబల్ ప్రింట్ వచ్చింది లెహెంగా మొత్తము. వైట్ మీద బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. మళ్ళీ ఒక లేస్ అటాచ్ చేసాము. సో గోల్డెన్ లేస్ అటాచ్ చేసాము. ఇట్లా లెహెంగా మొత్తం ఇంత గెరా వచ్చింది. బ్లౌజ్ మేము ఫుల్ స్లీవ్స్ ఇచ్చాము క్లయింట్కి, వీనెక్ ఇచ్చి ఫుల్ స్లీవ్స్ ఇచ్చాము. డోరీస్ ఇవి. ఈ లెహెంగా కూడా డోరీ లెహెంగానే చేసాము. డోరీ లెహెంగా అయితే మీరు ఒకవేళ వేస్ట్ సైజ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో ఫ్రంట్ ఇట్లా ఫిష్ కట్ ఇచ్చాము. బ్యాక్ వచ్చేసి కింద బ్యాక్లెస్ ఇచ్చాము, పైన హైనెక్ వచ్చింది. నడుము దగ్గర ఇట్లా పట్టిలాగా వస్తుంది. లోపల కూడా క్యాన్ చేసాము. ఇది గేరా మంచిగా కనిపించడానికి.
ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి, సాఫ్ట్ కాటన్ ఇది. నేను మళ్ళీ మీకు ఇంకా కొన్ని వీడియోస్ తోటి, కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ వస్తాను. ఓకే, బాయ్ అండి.